హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ అనమాట. నా ఈవినింగ్ వ్లాగ్ నైట్ వరకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను మార్నింగ్ టైంలో అయితే ఎగ్స్ తీసుకున్నాను. ఆటో మీద ఎగ్స్ అయితే వస్తే ఇంకా ఎగ్స్ తీసుకున్నాను. నేను ఏంటంటే డోర్లో పెట్టడం వల్ల డోర్ తీసినప్పుడల్లా బ్రేక్ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ తీసేసి ఒక బుట్టలో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈవినింగే నేను వచ్చేసి పాపకి పాలు పెట్టాం కానీ అలాంటివి అయితే చేస్తాము. మేము పాపకు వచ్చేసి గేదె పాలు తాపిస్తున్నాము. ఇంకంతే, అందుకని ఇంకా తనకి పాలు అయితే కాగబెడతాను. తర్వాత పాల డబ్బాలు కూడా ఉడకబెడతాము, బాయిల్ చేయాలి. నా ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంటాయి. అంతకుముందు మేము పాపకు వచ్చేసి పొడి వాడామన్నమాట, నాన్ప్రో అనేది. అది వాడిన తర్వాత ఇంకా 7 months రాగానే గేదె పాలు అయితే అలవాటు చేసామన్నమాట. రెండింటికి పాపకైతే మంచిగానే పడ్డవి. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను ఎగ్స్ మొత్తం చదువుకున్న తర్వాత పాలైతే ఇంకా బయట తీసుకొని కొంచెం కూలింగ్ ఆరాలన్నమాట, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇంకా నేను గిన్నెలు తోమలేదని చెప్పేసి ఇంకా ఉన్న మార్నింగ్ చేసిన కర్రీస్, రైస్ మొత్తము, చాయ్ కానీ అన్నీ ఒక గిన్నెలోకి అయితే సర్దుకొని ఇంకా గిన్నెలు అనేవి నేను స్టాండ్లో అయితే వేసుకుంటున్నాను. నా అంతకుముందు 2 days బ్యాక్ పెట్టిన వీడియోలో అయితే చుట్టాలు అని చెప్పాను కదా. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎవరికి ఇష్టం లేదనమాట. అయితే నేను పెట్టే వీడియోస్ వల్ల నువ్వు ఎప్పుడు నీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతా, నీకు శాలరీ ఎప్పుడు పడుతుంది, నీకు అవసరమా, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అని చెప్తున్నారనమాట. మా హస్బెండ్కి లేనికి బాధకి చుట్టాలకి ఎక్కువైందనమాట. నేను ఏదైనా చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినా. నేను చిన్న పాపని వేసుకొని ఉన్నాను కదా, ఎలా బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవాలో మీరే చెప్పండి. ఇంకా అందుకని నేను చెప్పేసి అందరూ యూట్యూబ్ ఛానల్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఏమో నాకు వచ్చినట్లు నేను నా ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ పెట్టొచ్చు అని చెప్పేసి ఆలోచనతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ చేసే వంటలలో కూడా ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని అయితే మాటలు వస్తున్నాయి. అవును, ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఒకళ్ళకి నచ్చినట్లే మనం ఉండాలి కదా. మన సబ్స్క్రైబర్స్కి నచ్చినట్టు, బయట వాళ్ళే కదా, మన సబ్స్క్రైబర్స్కి నచ్చినట్లు మనం ఉండాలి కదా. ఎప్పుడు చేసే వంటలు కాకుండా మన డైలీ వ్లాగ్స్ కూడా ఎలా ఉంటాయి అనేది చూపిద్దామని చెప్పేసి నా వీడియోస్లో అయితే ఉంటాయి. వేరే అయితే నా వీడియోస్లో నేను దాన్ని తప్పుగా చేసిన, తప్పు వీడియోస్ అని పెట్టినా నన్ను అనొచ్చు. కాకపోతే ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు మనసు చాలా బాధ అనిపించింది. ఎన్ని రోజుల నుంచి ఇదే మాట నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి చాలా అనుకున్నాను, కానీ ఫీల్ అవుతారేమని చెప్పేసి నేను చాలా ఆగాను. కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా నాకు ఓపిక పట్టలేక నేను ఈ వీడియోలో అయితే ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ చూస్తారు చుట్టాలనే వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళే సబ్స్క్రైబర్లు ఎవరు. నేను చేసిన తప్పు ఏంటంటే లింక్స్ కొత్తగా ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ లింక్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఎవ్వరు కానీ షేర్ చేయొద్దు. మీ ఓన్గా మీకు సబ్స్క్రైబర్లు అన్నీ వస్తేనే మనకు ఉంటుంది. మన పిల్ల అని వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళంతవరకు అయితే మన వీడియోస్ని అయితే ఎవ్వరికి షేర్ చేయొద్దని చెప్పేసి నా ఆలోచన అనమాట. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మన సబ్స్క్రైబర్స్కి సారీ అనమాట. ఇది అవునా కాదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఎదిగిన తర్వాతే మన దగ్గరికి ఎవరైనా వస్తారు. మన దగ్గర రూపాయి ఉంటేనే ఎవరైనా మనతో ఉంటారు, కానీ మన దగ్గర రూపాయలు లేనప్పుడు మనం బయట వాళ్ళు అయిపోతాము. నాకంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను మాట్లాడాలని అనుకునే మాటలు అయితే ఇవేనమాట. ఇంకొన్ని ఉన్నాయి, అవి అనే టైంకి అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ స్టాండ్లో వేసుకొని ఇంకా నేను పాపకైతే పాల డబ్బాలు అయితే ఒకసారి పైప్లైన్ కడిగేసి ఇంకా బాయిల్ చేస్తున్నామంటే కొన్ని వాటర్ పోసి వేస్తున్నాను. తర్వాత ఇంకా పాలు కూడా మార్నింగ్ టైంలో పాలు తీసుకొచ్చుకుంటాము. ఆ పాలను ఏంటంటే మార్నింగ్ సగము, ఈవినింగ్ సగం అయితే కాగబెడతాము, ఎందుకంటే విరిగిపోతాయి అని చెప్పేసి. గేదె పాలు ఎవరైనా తాపించాలనుకున్నప్పుడు పిల్లలకి సాల్ట్ లైట్గా వేయచ్చు, లేకపోతే వాము ఉంటుంది కదా, మిక్సీ పట్టుకొని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలు తాగాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం డబ్బాలో 2 రోజులకు ఒకసారి అట్లా వేస్తే పిల్లలకి కడుపులో నొప్పి కానీ వాతం అలాంటివి అయితే చేయకుండా ఉంటాయి. మేము అలా చేస్తామన్నమాట. ఇంకా నేను ట్యాబ్లెట్ వచ్చేసి నాకు థైరాయిడ్ ఉందన్నమాట. థైరాయిడ్ కంట్రోల్ అయింది, కాకపోతే అది లైఫ్ లాంగ్ థైరాయిడ్ అనేది కంట్రోల్ అవుతుంది, కానీ మెడిసిన్ అనేది వాడాలి కదా. అందుకని నేను ఇక మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను. ఆ పోలిక్ యాసిడ్ వచ్చేసి ప్రెగ్నెంట్కి ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పోలిక్ యాసిడ్ అయితే వేసుకోవచ్చు. లేదు పీసీఓడి ఉన్నా కానీ
పోలిక్ యాసిడ్ వేసుకోవచ్చు అనమాట. నాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. అది నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉన్నాను. ఇంకొచ్చేసి గిన్నెలు ఏమన్నదంటే అమ్మ నేను తోముతాలేమ్మా అని చెప్తే ఇంకా నేను వాటరు ఇక పట్టడానికి అయితే వెళ్ళనమాట. మోటార్ వేసుకొని మాకు మోటార్తో హౌస్లో నుంచి వాటర్ అయితే పట్టుకోవాలి. ఇంకా నా వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా అనమాట. మళ్ళీ లెంత్ అయితే చూడరు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో పెట్టాను. మాకు వచ్చేసి పెద్ద ప్లేస్ అండి. ఇంకా ఇద్దరు కదా బావ వాళ్ళకి మాకు ఇద్దరి మీద పెద్ద ప్లేస్ కదా. ఇక వాష్రూమ్ వచ్చి చాలా దూరంగా అయితే కట్టుకున్నాము. ఇంకా వాటర్ పట్టుకుంటే 2 రోజులు సరిపడా వాష్రూమ్లోకి అయితే సరిపోతాయి. ఇంకా అమ్మ అయితే అక్కడ గాబు దగ్గర అయితే గిన్నెలు తోముతూ ఉంటుంది. ఇంకా నేనైతే నీళ్ళు పట్టాలి. ఇంకా నీళ్ళు పట్టేసి అయితే వచ్చానమాట. ఇంక నేను చిన్న వాషింగ్ మిషన్ అయితే కొన్నాను. ఇది వీడియోలో చెప్పాలని అయితే అనుకోలేదు, కాకపోతే ఇంకా పెట్టాను కదా కనిపిస్తుందని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే నేను కొన్నాను. 5500 అనమాట క్యాష్ అయితే. చిన్నది ఇంకా 6.6 అనమాట వెయిట్ వచ్చేసి. ఇంకా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు నాకు పాపతో ఒక్కదానికి అవ్వదని చెప్పేసి చిన్న వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. అది వచ్చేసి ఉతుకది జాడిస్తుంది అనమాట, కాకపోతే పిండదు. అందుకని చెప్పేసి నేనైతే పిండుకొని ఆరేసుకుంటాను అని కొంచెం పని అయితే సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. అదేదో లక్షల్లో పెట్టుకున్నది కాదబ్బా. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా నైట్కి రైస్ అయితే కడిగి పెట్టాను. పాల డబ్బాలు అవన్నీ అయితే ఉడకపెట్టిన తర్వాత అది రుద్దేసి ఇంకా గిన్నె అయితే కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను. మొన్న మా ఆడపడుచు పాపకి ఫీవర్ దద్దులు వచ్చినప్పుడు వచ్చిందనమాట. వస్తా తన వెన్న అయితే వేయించుకొని వచ్చింది, ప్యూర్ వెన్న అనమాట. ఇంకా దాని అయితే మనం కరగబెట్టాలి. అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే వేయాలి. కాకపోతే మళ్ళీ ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి కడుగుదామని చెప్పేసి ఇంకా గిన్నెలోనే అయితే వాటర్ పోసేసి ఒకసారి అయితే పెట్టాను. బాగా గడ్డగట్టింది అనమాట. లేకపోతే బయట పెడుతుందంటే పాడవుతుందంట. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి బాగా గడ్డగట్టింది. ఒకసారి అయితే వాటర్ పోసేసి ఇంకా నెయ్యినైతే అదే వెన్నెనైతే ఇంకా గిన్నెలు అయితే వేసాను. మందపాటి గిన్నె అయితే తీసుకోండి. ఇంకా నేను అన్నేసి కర్రీస్ చేయడం వల్ల నా దగ్గర మామూలుది ఉంటే ఇంకా దాంట్లో వేసాను. మందపాటిది ఏంటంటే వెన్న అనేది కరిగాక నెయ్యి పాడవకుండా మాడిపోకుండా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెయ్యి వచ్చేసి. ఇంకా నెయ్యినైతే నేను అలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే ఇలా చేస్తారు కదా, మనం ఓన్గా తెచ్చుకున్న నెయ్యి అనమాట. ఇలా చూస్తేనే తినబుద్ధి అవుతుంది, కాకపోతే చిన్నపిల్లకి పెట్టాలి కదా, పిల్లలకి పెడితే బలం అని చెప్పేసి ఇంకా వదిన వెన్న అయితే వేయించుకొని వచ్చి ఇంకా అట్లా ఫామ్ అయిందనమాట. వాటర్ లాగా లిక్విడ్ లాగా ఫామ్ అయింది. ఇంకా అదంతా మనకి సిమ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే హై ఫ్లేమ్ మనకి హడావుడి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా చేసుకోవచ్చు. పక్కన వచ్చేసి నేను రైస్ అయితే కడిగిపెట్టాను కదా, అది పొంగు వచ్చింది, ఉడుగుతుంది అనమాట రైస్. పక్కన ఏంటంటే కొంచెం చిన్న బౌల్ అంతా చట్నీ చేద్దాం. ఎట్లా వెన్న ఉంది కదా, చట్నీ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా కొన్ని పల్లీలు అయితే వేసాను, దాంట్లో ధనియాలు అయితే వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేశాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా మిక్సీ అయినాను అనమాట. రోల్ వచ్చేసి బయట పక్క ఉంది కదా, ఈ చీకట్లో ఎక్కడ వెళ్తామని చెప్పేసి ఇంక ఇంట్లోనే నేనైతే మిక్సీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా టమాటాలు అయితే ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, సాల్ట్ అయితే వేసుకొని మంచిగా అనమాట టమాటాలు కలర్ చేంజ్ కొంచెం మగ్గిపోయేంత వరకు అయితే ఉంచుకొని ఇంకా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఇంకా మీకు నెయ్యి పచ్చడి కాంబినేషన్ ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి అబ్బా. ఇంక ఇది ఫ్రై అయ్యే లోపల ఒకసారి నెయ్యికి అయితే చూద్దాము. నెయ్యి కూడా ఇంకా తయారవుతూ ఉందన్నమాట. చిన్న మెల్లగా అయితే నెయ్యి అయితే ఇంకా తయారవుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే నెయ్యి పాడవుతుంది అనమాట. అంటే ఆ సైడ్స్కి అంటుపోయి నెయ్యి అయితే తయారవ్వదనమాట. ఇంకా పల్లీలు అయితే పట్టు తీసుకోవచ్చు, లేకపోతే ఏం కాదనుకున్నా అట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఎట్లయినా ఏం కాదు. నా ఎన్నో పొట్టు తీద్దామని చెప్పి అనుకునేసరికి నా చేతి అడిగి ఉండేసరికి ఇంకా తేది కాలేదు. ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఆ పల్లీలను ఒకసారి అయితే నేను మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకుని ఇంకా మిక్సీ పట్టే లోపల ఇంకా టమాటాలు అయితే ఉడికిపోతాయి కదా, ఆ టమాటాలు, కొన్ని వెల్లుల్లి, తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇంకా మనం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడం అనమాట. వాటర్ అలాంటివి అయితే ఏమి వేసుకోవద్దు, టమాటాతోనైతే సరిపోదు అనమాట. ఇది అందరికీ తెలిసిందే కానీ నేను చేసే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను.
ఇంక ఇలా చేసుకొని నెయ్యిను వేడివేడి అన్నంలో నెయ్యి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిద్దా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకైతే నేను మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోదలుచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అదొక గిన్నె ఎందుకు అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచుకొని ఇంకా నెయ్యినైతే చూసాను అనమాట. నెయ్యినైతే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే నెయ్యి అనేది మాడిపోతూ ఉంటుంది, చేదు వస్తుంది అనమాట. మాడిపోతే చేదు వస్తుంది, నెయ్యి మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నెయ్యినైతే నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పినా కన్నా రోడ్డు ఏమంటే ఇల్లు కదా, వచ్చిపోయే బండ్లకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అసలు చాలా ఇబ్బంది అవుతుంది. వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేస్తే ఇంకెలానో ఏదో అని చెప్పేసి చిన్నగా ఒక మూలను కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అందరూ ఎలా చేస్తారు నాకే తెలియదు, కానీ నా విషయానికి వచ్చేసి మాత్రం అసలు చాలా జాగ్రత్తగా వీడియో చేయాలి. లేకపోతే ఏంటంటే బండ్ల మీద వెళ్ళేటప్పుడు, ట్రాక్టర్ల మీద పొలాల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ సౌండ్స్ పెడతారు కదా, దానివల్ల నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి చాలా భయం వేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎవ్వరు లేకుండా ఉన్న ప్లేస్, వినపడకుండా ఉన్న ప్లేస్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇంత కష్టం ఉంది కదా ప్రతి యూట్యూబ్లో చేయాలంటే, అందరు కష్టపడేదే కానీ యూట్యూబ్ చేయాలంటే ఎంతో మనం అనుకుంటాం యూట్యూబే కదా ఏముంది అనుకుంటాం, కానీ చేశాక తెలుస్తుంది అనమాట ఆ బాధ ఏందనేది. ఇంకా అదేంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గిన్నెలు అయితే సర్దుకున్నాను, 9 గిన్నెలు అయితే మొత్తము సెల్ఫ్లోకి సర్దుకొని ఇంకా నెయ్యి అయితే మనకి ఈ స్టేజ్కి వచ్చిందనమాట. నెయ్యి అయితే ప్రిపేర్ అయింది. ఇంకొంచెం సేపు వేడైనా చేసుకోవచ్చు, లేకపోతే బంద్ చేసుకొని ఇంకా మనం వడకట్టుకొని ఒక గిన్నెలోకి అయితే మనం స్టోర్ చేసుకోవడం అనమాట. ఇంతే అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది.